సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్‌లో పడక కుర్చీలో నిద్రపోతున్నారు. టికెట్టూ లేదు, బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్‌లను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్‌కి కంప్లైంట్ చేసింది. అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారి 5 గంటలు. సరే, నేను వస్తా పద అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్ సైడు వెళ్ళాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాకయ్యారు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగిన సంఘటన ఇది. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి, అయ్యా మీరా, నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుడిని అని నమస్కారం చేశాడట. ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేశావా అని అడిగాడట. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. తెల్లారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పడడంతో ఏం అడగాలో లేక ఇలా అడిగారేమో అనుకుని పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలవుతుంది. మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా అని అడిగినట్లున్నారు అని అంటాడు. దాంతో పంతులు గారు, ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేమడిగాను? భోంచేశావా అని అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేశా, మీరు చేశారా అని కదా అడగాల్సింది. స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చి అతనికి భోజనం చేపించారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఓ పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు. విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా ₹2, ₹5 అలా వేసుకొని మొత్తం ₹72 పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. ₹72 అని చులకనగా మీకు అనిపించొచ్చు, కానీ అది ఆనాడు ₹72,000తో సమానం. రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడి, పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి 10 మైళ్ళ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. నా భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. పంతులు గారు వాడిని లేపి, ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ ₹72 ఉంచు అని జేబులో ఉన్న ₹72 వాడి చేతిలో పెట్టాడు. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు. మీకంటూ కనీసం ఓ ₹10 ఉంచుకోవాలి కదండి. సరే ఎలాగోలా విజయవాడ వెళ్తారు. మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి. ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలెక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోర్న ఏడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు. పాపం వీడికి ఎవరున్నారా అని కన్నీళ్ళ పర్యంతమయ్యారట. ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు. ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు పంతులు గారు. కానీ ఈనాడు అచ్చాగాళ్ళు, లుచ్చాగాళ్ళు అంతా ఏమై ఒక ఊర్లో వార్డు నంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు కూడా ఎంత దొరుకుతుంది, ఎంత దోచుకుందాం, ఎక్కడ దొరుకుతుంది అనే ధోరణుల్లో చాలా మంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే అందరూ పాల్పడుతున్నారని మీకు చెప్పట్లేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఆ విధంగా ఉన్నారని చెప్తున్నాను. ఇటీవలే మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి అన్నీ స్విగ్గీ రాజకీయాలే చేస్తున్నారని, ఏ పార్టీలకు జంప్ చేస్తే ఏ పదవులు ఇస్తున్నారని చూస్తున్నారు ఈ నాయకులు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఆయన అన్నది కూడా నిజమే. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓసారి రైలు ప్రమాదం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కేంద్ర మంత్రి పదవికే రాజీనామా చేశారు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఏం జరుగుతుంది? నిస్సిగ్గుగా అది ఆ అధికారి వల్ల జరిగింది, ఈ అధికారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పుకొని దాటవేస్తున్నారు. అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ మధ్య ఓ మంత్రి మాట్లాడుతూ కమిషన్లు ఇస్తేనే ఏమైనా పనులు జరుగుతాయి, లేకుంటే ఆగిపోతాయి అన్న మాటలు చూస్తే ఈ రాజకీయాలు ఎంత భ్రష్టుపడ్డాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. అంతేనా? ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారని దొంగచాటుగా ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ఇంకా ఇలాంటి లుచ్చా పనులు చేస్తూ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళందరికీ అదేదో సినిమాలో కుంభీపాకం శిక్ష వేయాలంటారు కదా, అది కూడా తక్కువే. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఈ వ్యవస్థ ఎలా తయారైందో చెప్పడానికే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సైనింగ్ ఆఫ్, సవ్యసాచి.